మీకు సేమ్ అనుష్కమ్మ లంక దహనం చేస్తే ఎలా ఉంటుందో అలా. ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనేది చదువు గురించి ప్రతి ఘాటి పని చేయాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలనే సినిమా ఇది. అది గంజాయి స్మగ్లింగ్ అని కాదు. ఇక్కడ అడిగారు పైన పుష్పకి దీనికి ఇదేనేసి, దానికి దీనికి కంపారిజన్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ అంతా బాగుంది. క్రిష్ గారి మార్క్ ఇంకోసారి కనిపిస్తుంది, ఒకసారి చూడండి. చాలా బాగుంది సినిమా. డైరెక్షన్ సూపర్. అనుష్క శెట్టి గారు ఎలా ఇచ్చారు, ఫైట్స్ కానీ అన్నీ కూడా లేదు, కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. సో జనాలకి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు చూడొచ్చు, అందరూ చూడొచ్చు అండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు, అందరూ ఫ్యామిలీస్ తోటి చూడొచ్చు. చాలా బాగుందండి. అదే అందుకునే సబ్జెక్ట్ కథాపరంగా చాలా బాగుంది, సూపర్ హిట్. అనుష్క గారు చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు. అనుష్క గారు నాకు తెలిసి మీరు కూడా చూడొచ్చు కదా ఇవన్నీ ఆపేసి. అన్న సినిమా చాలా బాగుంది అన్న. అనుష్క గారు చాలా బాగా చేశారు. క్రిష్ గారు డైరెక్షన్ అదర కొడతారు, అది చెప్పాల్సిన విషయం లేదు. ఆ విలన్ గా చైతన్య గారు కూడా చాలా బాగా చేశాడు. స్టోరీ పరంగా మీకు కొత్తగా అనిపించిందా? చాలా కొత్తగా అనిపించింది, మంచి మెసేజ్ ఇచ్చారు. గంజాయి వాటి మీద అలాంటివి వాడొద్దు అని చెప్పారు. చాలా బాగా ఫ్యాన్స్ అందరికి సూపర్, చాలా బాగుంది. 8 o'clockకి షో స్టార్ట్ అయింది, బట్ 1 hour డిలే అయింది, ఎందుకో తెలియదు కానీ వివర్ అప్సెట్ ఫర్ 1 hour, బట్ మూవీ ఈజ్ సూపర్. అండ్ స్టోరీ పరంగా ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందా? అంటే ఇప్పుడు గంజాయి మోసే వాళ్ళు ఏంటి, ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎవ్రీథింగ్ దే షోడ్ ఇన్ అ క్లియర్ వే. అదొకటే కాదు, జీవితం వాళ్ళకి ఇంకోటి కూడా ఉంది అని అనుష్క చూపించింది. నేను ఫ్యాన్ అండి, నన్ను అడగండి, చాలా బాగుంది. ఎంతగానో భావన ప్రేమించే ఒక క్యారెక్టర్. తనకు చేసే అన్యాయంకి ఆడవాళ్ళ దగ్గర జోలికి వస్తే ఎలా మహాభారతంలో ద్రౌపది జోలికి వస్తే అయ్యిందో అలా ఆ కాన్సెప్ట్లో చాలా బాగా అనుష్క గారు నచ్చారు. రివెంజ్లో అసలు లేడీ లెబర్ స్టార్ అనేది అంత బాగా తనకు బాగా సూట్ అయ్యే ఒక టైటిల్ అనుకోవచ్చు. ఒక్కొక్క సీన్లో అసలు క్లాప్స్లు ఎంత బాగా, ఒక్కొక్క ఫైటింగ్ సీన్లో అయితే మాకు గూస్ బంప్స్ వచ్చేసింది. ఇలా కూడా చేస్తుందా రోల్ అని ఇప్పుడే మాకు తెలిసింది, అంత బాగుంది. రియల్గా గంజా అనే కాన్సెప్ట్లో ఇంత వైలెన్స్ ఉండవలసిందే. చిన్న చిన్న మూవీకే ఎంతో వైలెన్స్గా ఉండే దాంట్లో ఈ గంజా అనే కాన్సెప్ట్, ఇంత పెద్ద కాన్సెప్ట్లో ఇంత వైలెన్స్ ఉన్నా మాకు ఏం అనిపించలేదు, ఎక్కడ బోరింగ్ రాలేదు. చాలా చాలా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు అనుష్క అండ్ ఫుల్ టీమ్ క్రూ అందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా మంచి మూవీ. ఈ కాలం జనరేషన్ పిల్లలకు దీనికి జోలికి వెళ్ళొద్దు అనే కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది. తను న్యాయం చేసినట్టు చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, విలన్స్ చాలా బాగుంది, అండ్ హీరోయిన్ అనుష్క గారు అద్దరు కొట్టేశారు. జస్ట్ వాచ్ ద ఫిల్మ్, చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అనుష్క గారు సూపర్ హీరో, అంతే, అద్దరు కొట్టేశారు. కమ్బ్యాక్, ఇట్స్ అ కమ్బ్యాక్, చాలా బాగా చేశారు. అద్దరిపోయింది. కృష్ గారు ఆయనకేంటి. ఫైట్ సీన్స్ క్లైమాక్స్ లో చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. యూ జస్ట్ వాచ్ హిట్. ఓకే, అంటే మీరు పెట్టిన టికెట్ డబ్బులకు వర్త్ ఇటా? డెఫినెట్లీ యూ కుడ్ వాచ్. అంతా బాగుంది, టికెట్ కి వర్త్. చాలా బాగా నరేట్ చేశారు సినిమాని. హరిహర వీరమల్లులో నాకు 50% సాటిస్ఫాక్షన్ ఇస్తే ఈ మూవీతో 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. ఒకటే చెప్తున్నా, పాన్ ఇండియా సెలబ్రిటీ అయిన స్వీటీ ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక సీన్ చేస్తుందన్న, అసలు ఆ సీన్కే నిజంగా మనకు మత్తిపోతుంది. అంత అంటే ఆ సీన్ చెప్తే మీకు స్పాయిలర్ అవుతుంది, అంతటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో అసలు నేను సెకండ్ హాఫ్ మిస్ఫైర్ అయిపోతుంది, డ్రాగ్ అయిపోతుంది, ఎక్కడైనా లాగ్ అయిపోతుంది అని అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోనే మనకు 60 to 70% స్టోరీ అనేది అయిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ ఎట్లా నరేట్ చేస్తారని క్యూరియాసిటీతో చేశాను. లిటరల్లీ సెకండ్ హాఫ్లో అయితే యాక్షన్ సీన్స్ తోటి ఇచ్చి పడేసింది అన్న స్వీటీ. క్లైమాక్స్లో లిటరల్లీ అమ్మోరు అవతారం కనిపించింది. క్రిష్ గారు చెప్పినట్టు సీతమ్మ అగ్నికి ఆహుతి అయితే మనం చూసాము. అదే సీతమ్మ గారు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో అనేదానికి కరెక్ట్ యాప్ట్ ఈ మూవీ. ఒక ఘాటి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ బతుకు తెరువు కోసం ఎట్లా పోరాటం చేస్తారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ ఒక మంచి లాస్ట్లో సోషల్ మెసేజ్ అనేది చాలా బాగా ఇచ్చారు. అసలు లివింగ్ లెజెండ్ అన్న స్వీటీ. నిజంగా ఈ వయసులో కూడా ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ అనేది నిజంగా నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను క్రిష్ గారి డైరెక్షను, స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో వచ్చాను. వాళ్ళిద్దరు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ చేశారు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, ఎవరైనా రివ్యూస్ సినిమా బాగాలేదు, లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బోరింగ్ ఉంది అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours ఇది
థియేట్రికల్ వాచ్ మూవీ. ఈ నిమజ్జంతో పాటు ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. సినిమాలో ఏమైనా మెసేజ్ ఉందా? సినిమా మొత్తం మెసేజ్ అన్న. లాస్ట్లో ఏంటంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెసేజే ఉంటుంది. కాకపోతే మనకు అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మనకు లాస్ట్ ఒక 10 minutes మాత్రం. టు బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదన్న. ఎందుకంటే 2.5 hours మూవీస్లో ఎక్కడ కూడా ఒక 10 minutes కంటిన్యూస్గా ఒక గ్రిప్పింగ్గా కూర్చోబెట్టలేదు అనిపించింది. కంప్లీట్గా ఇదైతే స్క్రిప్ట్ ఫాల్టే. ఎందుకంటే హరిహర వీరమల నుంచి ఆయన బయటకు వచ్చి సినిమా తీసారంటే ఎంతో కొంత కంటెంట్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకున్నా సరే ఎంతో కొంత కంటెంట్ ఉంది అనుకున్నాం, కానీ సినిమాలో మెయిన్ డ్రాబ్యాక్ అంటే కంటెంట్. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన ఏదో సెకండ్ హాఫ్ కొంచెం యాక్షన్ బ్లాక్స్ వరకు పెట్టుకున్నాడు, కానీ కంటెంట్ వైజ్గా అయితే అంత గ్రిప్పింగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకొకటి చెప్పుకోవాల్సింది విజువల్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మనకి అయితే కొండల సీన్స్ చూపిస్తారో వాటి వరకు చాలా బాగుంది. అండ్ బీజిఎం ఎక్కడ కూడా ఒక ఎమోషనల్ సీన్స్ కానీ హై వోల్టేజ్ యాక్షన్ బాక్స్ పడ్డా సరే బీజిఎం అక్కడ ఇంపాక్ట్ అయితే కనిపించదు. ఎక్కడ బయటకు వచ్చేటప్పుడు కూడా కొన్ని మూవీస్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఈ బీజిఎం బాగుంది అనుకుంటాం, కానీ వాళ్ళ బీజిఎం మీద కూడా పడలేదు. అండ్ ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో ఒక సైడ్ ఆర్ట్ ఉంటుంది కదా, వెంకట ప్రభు సంథింగ్ పేరు, విక్రమ్ ప్రభు. ఆయన వరకు మంచి సీన్స్ పడ్డాయి, మంచి డైలాగ్స్ కూడా పడ్డాయి. వాటి వరకు క్రిస్ మార్క్ కనిపించింది, కానీ ఎక్కడ కూడా అంత క్రిస్ మార్క్ అయితే కనిపించలేదు. ఓవరాల్గా బిలో యావరేజ్. మన తెలుగు వాళ్ళు అసలు ఇలాంటి సినిమాలు చూడరు, ఇలాంటి కంటెంట్ పెట్టుకుంటే అసలు చూడరు. ఆయన తీసుకున్న కోర్ పాయింట్ బాగానే ఉందన్న. ఏదైనా రూట్ నుండి సాల్వ్ చేయాలనుకున్న పాయింట్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ వైజ్లోనూ లేదంటే స్క్రిప్ట్ వైజ్గా అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు చెప్పుకోవచ్చు. మెసేజ్ అయితే ఎక్కడ ఇప్పుడు చూసే ఆడియన్ ఎక్కడ ఒక కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే నా మెసేజ్ వాడికి అవుతుంది, కానీ ఎక్కడ చూసేవాడికి ఎక్కడ అంత కనెక్ట్ అవ్వలేదు. చాలా బోర్ అనిపించింది, చాలా లాగ్ అనిపించింది. సో దానివల్ల ఎక్కడ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సినిమా కూడా ఈ జనరేషన్ లో తీసినట్లయితే అంతమంది నరికి చంపుతూ ఉంటే సిస్టమ్ ఎలా అంటే సిస్టమ్ ఏం చేస్తుందన్నట్టు అనిపించింది. అలాంటి సినిమాటిక్ ఇప్పుడు వాళ్ళు ఎంతైనా తీసుకొచ్చలే, కానీ ఇప్పుడు పుష్పాలు అలాంటి చాలా సీన్స్ ఉంటాయి, అలా చెప్పలేమే. కానీ బట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కానీ ఒక గ్రిప్పింగ్ అని తీసుకుంటే బాగుంటుంది అంటూ చిన్న ఫీలింగ్. అంత మాసివ్గా తీసారు సినిమాని. సెకండ్ హాఫ్ ఎలివేషన్లు ఉంటాయి, మాస్ ఫైట్స్ ఉంటాయి, ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక సీన్లో అయితే నిజంగా కాతేరమ్మ ఫైట్ గుర్తుకొచ్చే విధంగా అయితే మనకి వెనక సెటప్ ఉంటుంది అనమాట. అదైతే నిజంగా ప్రభాస్ కాల్ వచ్చిందంటారు అక్కడ, అంత బాగుంది ఆ ఫైట్ మాత్రం. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం సరదాగా కొంచెం లవ్ స్టోరీగా కొంచెం బోర్ అని అనిపించారు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొన్న టికెట్ డబ్బులు మాత్రం బాగా న్యాయం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ వేరే విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం వర్త్ చేస్తుంది. బట్ ఏంటంటే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ ఒక విధంగా చెప్పాలంటే ఒక 50 యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. బట్ పక్కాగా ఉంది, టేకింగ్ చాలా బాగుంది, కానీ బట్ స్టోరీ రొటీన్గానే వెళ్ళిపోయింది అనమాట సినిమా. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానివల్ల ఇంట్రెస్ట్ తగ్గింది. కానీ బట్ గూజ్ బంప్ సీన్స్కి ఫైట్స్ వచ్చినప్పుడు ఎలివేషన్లకి అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. చైతన్యరావు నిజంగా చెప్తున్నాను, అతను ఈ విధంగా ఎప్పుడు చూడలేదు, అంటే ఎప్పుడు అంత యాక్టింగ్ చేయలేదు. బట్ ఈ సినిమాలో మాత్రం నిజంగా క్రూరతని చూపించి చాలా బాగా యాక్ట్ చేశాడు అనమాట. నిజంగా చెప్తున్నాను, ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది విలన్గా చెప్పాలంటే. చాలా అంటే ఈడనే ఆయన తల యాక్ట్ చేయడం అన్న విధంగా అనిపించింది. అంటే అనుష్క ఎంత అయితే పవర్ఫుల్గా రోలో, మనోడిది చైతన్యరావు కూడా అంతే పవర్ఫుల్ రోల్. పెద్ద ఏం లేదన్న, అంటే జస్ట్ వస్తాడు ఏదో పవర్ఫుల్గా 2 డైలాగ్ చెప్తూ వెళ్ళిపోతాడు. బట్ మొత్తం కృష్ణ చైతన్య ఆక్రమిస్తాడు అనమాట. అంటే ఇద్దరు అన్నదమ్ములు అయినా సరే పక్కన క్యారెక్టర్ మొత్తం కృష్ణ చైతన్య మీద ఫోకస్ ఉంటుంది, అంత బాగా యాక్ట్ చేయడు. బట్ అనుష్కని అయితే మాత్రం హీరో విధంగా, అంటే ఒక మాస్ హీరో విధంగా అయితే ఎలివేట్ చేశారండి, ఆ విధంగా అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం లుక్ పరంగా డిసప్పాయింట్ అన్న. అయితే కొంచెం కొన్ని సీన్లో ఆవిడ అంటే వయసు మళ్ళీ ఒళ్ళో కానీ మనకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ సినిమా పరంగా హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేయాడు యాక్టింగ్ పరంగా. బట్ ఫస్ట్ హాఫ్ బోరింగ్, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్గా చాలా బాగా అనిపించింది. సో కొన్న టికెట్ డబ్బులకి సెకండ్ హాఫ్ ఫుల్గా వర్క్ చేస్తుంది. సో అందుకే నాకు 50 యావరేజ్ మూవీ అంటాను.